హే గైస్, వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కర్ణకర్ పిల్లేపు. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి ఎంఎన్సి కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మనకి అవైలబుల్లోకి వచ్చింది. సో గైస్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో, ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో, ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి, వాళ్ళు ఈ యొక్క జాబ్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఈ స్టార్టింగ్ శాలరీ కింద వాళ్ళు 9 లక్షల పెర్ ఇయర్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ మీరు గనక ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలనుకుంటే కనుక ఈ యొక్క అప్లై లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఎప్పుడు కూడా పెడుతూ ఉంటాను. అలాగే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి ఎన్నో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ యొక్క జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా అసలు ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటి, మన ఎలిజిబిలిటీ ఏంటి, మన వర్క్ ఎలా ఉంటుంది మొత్తం కూడా చూసేద్దాం. సో ఓవర్ టు మై స్క్రీన్. సో గైస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో గైస్, మనకి డైరెక్ట్గా అఫీషియల్గా ఇన్ఫోసిస్ వెబ్సైట్ నుంచే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. ఇది కంప్లీట్గా ఫ్రెషర్స్ అనమాట. ఎవరైతే 2025లో బీటెక్ కానీ బీఈ కానీ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్. అండ్ మీరు కనుక ఒకవేళ సాఫ్ట్వేర్లో కనుక మీ యొక్క కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క ఆపర్చునిటీ మీరు కరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ దట్ టు స్టార్టింగే మీకు శాలరీ బాగా వస్తుంది కాబట్టి మీరు మంచిగా మీ లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. ఓకే, సో చూస్తే కనుక ఇది మనకి ఇన్ఫోసిస్ అనే కంపెనీ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీకు బాగా తెలిసే ఉంటుంది ఇన్ఫోసిస్ అనే ఎంత పెద్ద కంపెనీ, అది ఒక మల్టీనేషనల్ కంపెనీ అనమాట ఇన్ఫోసిస్ అనేది. సో గైస్, అటువంటి ఒక మంచి కంపెనీ నుంచి కానీ పర్టికులర్లీ ఫ్రెషర్స్కి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనే ఒక రోల్కి. ఓకే, సో మనకి ఇన్ఫోసిస్ అనే బ్రాండ్స్ మనకి చాలా చోట్ల ఉన్నాయి. అండ్ పాన్ ఇండియాలో మనకి ఇన్ఫోసిస్ అనే కంపెనీ మనకి అవైలబుల్గా ఉంది. వీళ్ళు ఇంటర్నేషనల్ కూడా వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇన్ఫోసిస్ అనేది మెయిన్గా మనకి బిజినెస్ అనలిస్ట్కి, కస్టమర్ సపోర్టింగ్కి, అలాగే అవుట్ సోర్సింగ్కి ఎక్కువ ఫేమస్ అనమాట. వీళ్ళు ఎక్కువ ఈ టైప్లో బిజినెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి మనకి పూణేలో ఉంటుంది, కానీ ఇన్ఫోసిస్ అనే మెయిన్ బ్రాంచ్ మనకి బెంగళూరులో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అలాగే కమింగ్ టు రోల్, అసలు ఈ యొక్క జాబ్ దేని గురించి అంటే కనుక, సో గైస్, ఈ యొక్క స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అనమాట. ఒకవేళ మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోయినా సరే పర్లేదు, వాళ్ళే మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం కూడా వాళ్ళు నేర్పిస్తారు. అండ్ మీకు నార్మల్ బేసిక్ ఉంటే చాలు, అసలు మొత్తం కూడా వాళ్ళకి టాప్ టు బాటమ్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేసి మీకు వాళ్ళు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి స్కెడ్యూల్లో కూడా మీకు ఒక ఫ్రీ ల్యాప్టాప్, బ్యాగ్ ప్రతిదీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కంపెనీ తరపు నుంచి. ఇకపోతే మనకి అసలు జాబ్ పొజిషన్ చూస్తే కనుక మనకి చెప్పినట్టుగానే స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ అనే జాబ్ బట్ మనకి డిగ్రీ అనేది మనకి బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ, బీసీఏ మనకి ప్రతి గ్రాడ్యుయేషన్ కూడా దీంట్లో ఎలిజిబులే. అండ్ ఒకవేళ మీరు 2025లో కనుక ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే కనుక మీరు దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. అండ్ శాలరీ వచ్చేసరికి మనకి సంవత్సరానికి 9 లక్షల ప్యాకేజ్తో వాళ్ళు మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఇది ఆల్ ఓవర్ ఇండియా అన్నమాట. అండ్ అలాగే ఇన్ఫోసిస్ లో ఉన్న ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక మీరు ఎక్కడున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరులో ఉన్నా సరే, లేకపోతే వైజాగ్లో ఉన్నా సరే, లేకపోతే విజయవాడలో ఉన్నా సరే, ఎక్కడ ఇన్ఫోసిస్ ఆఫీస్ ఉంటే మీరు ఆ రోజు అక్కడికి వెళ్ళి మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఒక ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్లో ఒక పెద్ద ఒక మంచి ఫ్యూచర్ అనమాట. సో మీరు దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు హైబ్రిడ్ వర్క్ మోడల్ కూడా ఎంకరేజ్ చేస్తారు. సో దట్ మీరు ఒకవేళ మీకు ఏదైనా ఒక టైంలో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వస్తే కనుక మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మీరు యొక్క జాబ్ నుంచి మీరు కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఇది మనకి నార్మల్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీకు మినిమంగా 10th క్లాస్లో కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ మీకు 60% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అవ్వాలి. అండ్ అలాగే కమింగ్ టు గ్రాడ్యుయేషన్లో మీకు 70% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అవ్వాలి. అండ్ ప్రతి బ్రాంచ్ కూడా దీంట్లో ఎలిజిబులే. అండ్ కమింగ్ టు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఒక స్టేజ్ 1 ఉంటుంది, దాంట్లో ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అది మీరు ఇంట్లో నుంచి కూర్చొని రాయొచ్చు. ఆ ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు ఒక స్క్రీనింగ్ జరుగుతుంది. ఆ స్క్రీన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ పిలిచి వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. దీంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మళ్ళీ స్టేజ్ 2లో జస్ట్ నార్మల్గా ఆ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ కిట్తో. ఈ మొత్తం కూడా జూలై 1st వీక్ అండ్ 2nd వీక్లో జరుగుతుంది. మీరు ఫాస్ట్గా అప్లై చేసుకుంటే ఆ ప్రతి అప్లికేషన్ కూడా మీరు దాంట్లో స్టాండ్ అవుతారు, ఎందుకంటే చాలా మంది దీనికి అప్లై చేసుకుంటారు కాబట్టి. సో ఇది గైస్ ఇవాళ వీడియో, మనకి ఇన్ఫోసిస్కి వచ్చిన మంచి జాబ్ రిక్రూట్మెంట్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ గురించి మీరు ఖచ్చితంగా జాబ్ డెస్క్
తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ప్లీజ్ కింద కామెంట్ చేయండి మీ యొక్క ప్రొఫెషన్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంటో. నేను ఫ్యూచర్‌లో అటువంటి జాబ్స్ ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్.